హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫామ్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఈరోజు హార్వెస్ట్. మనకి ఇప్పుడు వరకు మనం 1 మంత్ అయింది అనుకుంటా మనం వేసి. ఇప్పుడు వరకు మనం హార్వెస్ట్ చేసిన దాంట్లో ఇది హైయెస్ట్ మనకి. అసలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇది వంకాయలు అయితే సీదా సైజ్, అంటే ఇవన్నీ ఇంకా చాలా లేతగా ఉన్నాయన్నమాట. సీదా సైజ్ ఆఫ్ దిస్, అంటే ఎక్కడ కూడా ఏమి మార్క్ కూడా లేదు. నో బ్లాక్ మార్క్స్, నథింగ్. ఆల్మోస్ట్ మనకి ఒక 10 to 12 kgs వచ్చింది ఈసారి హార్వెస్ట్. ఇది అందరికీ ఇప్పుడు పంపించాలన్నమాట. ఇప్పుడు వీడియో పంపిస్తే మా సిస్టర్స్ అందరూ ఎవరు ప్యాకెట్స్ అలా అడుగుతుంటారు, సో అందరికీ పంపించాలి. బట్ యా, దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ అనమాట. మనం అస్సలు పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు. నాట్ షూర్, అంటే నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఇలాగే వస్తుందా, బట్ ఏమో ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఇంత ఇలా వచ్చిందేమో అనిపిస్తుంది. బట్ ఇదంతా అయితే ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అసలు వేసినప్పటి నుంచి మందులు అంటే పెస్టిసైడ్స్ ఏమీ లేదు. జీవామృతం ఉంటుంది కదా, అది మాత్రం 2 times స్ప్రే చేసా. దట్స్ ఆల్. అంతే. అది చూస్తే ఒక్కదానికి కూడా మీకు పుచ్చులు ఇప్పుడున్న అంతా అంటే చూడండి, ఒక్క మార్క్ కూడా లేదు. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్ ప్లాంట్స్. ఇవి కూడా అంతే, ఇవి చూడండి, సీ ద సైజ్. చాలా వచ్చినాయి, ఇంకా చాలా వదిలేసాను అనమాట. ఇంకా కొయ్యలేక నీస్ ప్రాబ్లం వచ్చేసాను. ఐటీలో చైర్లో కూర్చొని వర్క్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది, కానీ ప్యాషన్ తీర్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఈసారి టొమాటోస్ కూడా, అంటే లాస్ట్ 2 weeks నుంచి పెట్టినప్పుడు అందరూ అడిగారు ఏంటి వైట్ 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 ఇష్యూ. ఇప్పుడు చూడండి, ఈసారి అయితే రెడ్గా అయినాయి. అంటే అవి కూడా బాగానే ఉన్నాయి. 1-2 daysలో మనకి మొత్తం ఇలాగా రైప్ అయిపోయినాయి. బట్ ఈసారి అయితే ఫుల్ రైప్ అయినాయి చూడండి. ఇది కూడా అంతే మనకి. ఇది కూడా వచ్చింది, ఒక 8 kgs వరకు వచ్చి ఉంటుంది. ఇది కూడా అందరు ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి టొమాటోస్ అయితే చాలా టొమాటోస్ చాలా వచ్చినాయి. మన వాచ్మెన్ చెప్తున్నాడు ఈరోజు మొత్తం ఈవినింగ్ అయితే 2-3 పీకాక్స్ వస్తున్నాయి మొత్తం. అంటే ఎందుకు చాలా పడిపోయినాయి ఉన్నాయి టొమాటోస్. ఆ పీకాక్స్ వచ్చి మొత్తం టొమాటోస్ తిని వెళ్తున్నాయంట. బట్ గుడ్ దట్ ఎవరో ఒకరు తింటున్నారు. అంటే ఐ మేక్ ష్యూర్, అంటే అక్కడ వాటర్ వెంకట్ ఒకసారి అటు చూపించి అది కనిపిస్తుందో లేదో, బట్ అయితే అక్కడ మనకి బర్డ్స్ జూమ్ చేసి చూపించు ఒకసారి. ఓకే, సో ఐ మేక్ ష్యూర్, అంటే వాటర్ ఎప్పుడు పెట్టమని చెప్తాను అనమాట మన వాచ్మెన్కి వాటర్. ఎందుకంటే బర్డ్స్ ఈవినింగ్ మార్నింగ్స్ అయితే బర్డ్స్ చాలా ఉంటాయి, పీకాక్స్ వస్తుంటాయి. సో వాటికి వాటర్ కంపల్సరీ ఉండేటట్టు చూస్తాను. అంటే ఇంకా మీకు చూడలేదు, ఒక 2-3 అది అక్కడ ఒకటి పడుకొని ఉందన్నమాట. అక్కడ 2 dogs అయితే ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి షెల్టర్ తీసుకొని ఉంటాయి ఇవి. వాటికి వచ్చినప్పుడు ఫుడ్ వేస్తా కానీ, బట్ అదర్వైజ్ ఐ మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ ఎనఫ్ వాటర్ హియర్ టు డ్రింక్. సో పీకాక్స్ వస్తున్నాయి, బర్డ్స్ కూడా తింటున్నాయట. గుడ్ దట్ అట్లీస్ట్ ఎవరో ఒకరికి మనం పెడుతున్నట్టు ఉంటుంది. బట్ యా, ఓకే. సో ఇవి టొమాటోస్. ఇవి కూడా చూడండి ఎంత ఇది ఉన్నాయో. నో మార్క్స్, అసలు బ్లాక్ మార్క్స్ పుచ్చులు అలాగే ఏమీ లేదండి. అంటే పిక్ ఎనీ ఆఫ్ దిస్, ఏదైనా పిక్ చేయండి, విల్ నాట్ సీ ఎనీ బ్లాక్ మార్క్స్. అండ్ మిర్చి, ఇది మిర్చి వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి. కొయ్యాక వదిలేసాము. నెక్స్ట్ టైం అమ్మ సిస్టర్ వాళ్ళందరూ వచ్చినట్టు మేబీ వాళ్ళు చూసుకుంటారు. బట్ యా, ఇది హార్వెస్ట్ ఈ వీక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ వీక్ అండ్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇంకా లీఫీ వెజిటబుల్స్ పెట్టామన్నమాట. అది ఒక 3-4 weeks అయితే మనకి లీఫీ వెజిటబుల్స్ అండ్ ఇంకా పాటలు వస్తుంటాయి మనకి. గుంగూర, పాలకూర, ఇంకా ఏవో సమ్ అలా లీఫీ వెజిటబుల్స్ పెట్టాం. ఇంకా బాటిల్ గార్డ్ బీరకాయ అన్నీ పెట్టామన్నమాట. బీరకాయ, కాకరకాయ, బీన్స్ అవన్నీ వేసామన్నమాట ప్రొఫైల్ బీన్స్లో. ఇంకా రాలేదు. నెక్స్ట్ మంత్కి మనకి మేబీ అవి వస్తాయన్నమాట. ఇవి అయితే సీడ్స్ వేసాము, సో టైం తీసుకుంటుంది. అండ్
మేబీ ఇవాళ కాదు, మేబీ నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూపిస్తాను. మ్యాంగోస్ అయితే అండి ఫుల్ అంటే ఫుల్ పూత వచ్చిందనమాట మనకి. ఈసారి అయితే మ్యాంగోస్ వస్తాయి. నెక్స్ట్ చూస్తా అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంతే తీసుకొచ్చాను అనమాట. మనకి హార్టికల్చర్ కాలేజ్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు ములుగు దగ్గర, అక్కడ ఇంతే ప్లాంట్ తీసుకొచ్చాం మ్యాంగోస్. అది కింద రూట్స్ దగ్గర నుంచి దానికి పూత వచ్చింది అంటే సర్ప్రైజింగ్ అనమాట. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. బట్ యా, ఈ వీక్ అయితే ఇదే. జస్ట్ థ్యాంక్ యూ ఆల్.